అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? H1B గురించి మళ్ళీ రోజుకొక న్యూస్ యాక్చువల్‌గా అది పాజిటివ్ న్యూసే చెప్దాం అనుకుంటున్నా ఇవాళ. ఏంటంటే నెగెటివ్ న్యూసే కానీ పాజిటివ్‌గా మాట్లాడుకుందాం మనం. ఒక ఇద్దరు కాంగ్రెస్ వుమెన్, కాంగ్రెస్ మెన్ 2 బిల్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే కాంగ్రెస్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం కోసం H1B రిలేటెడే 2 షాకింగ్ బిల్సే. కాకపోతే అంత ఈజీగా పాస్ అయ్యేవి కావు గానీ, అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నాము? అని నేను వీడియోలో చెప్తా. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వుమెన్ ఏదైతే బిల్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారో అది 2 రోజుల నుంచి మాత్రం రచ్చరచ్చగా మీడియాలో హల్చల్ అయితే బాగా జరుగుతుంది. ఇంక అయిపోయింది. ఎండ్ క్లోజ్ H1B అని చెప్పేసి చెప్తున్నారు. అంత సింపుల్‌గా H1B క్లోజ్ కాదండి. ఎందుకంటే H1B మీద ఒక్కడిద్దరు కాదు. దగ్గర లక్షల మంది మంచి ఉద్యోగాలు చేసుకుంటా, లైఫ్ సెటిల్ అయ్యి ఆఫీసులకెళ్తా, వస్తా, ఇల్లులకి లోన్‌లు కట్టుకునేవాడు లోన్‌లు, రెంట్ కట్టుకునేవాడు రెండో ఒక మంచి లైఫ్ బిల్డ్ చేసుకుంటా ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే. అందులో ఎవరో ఒకళ్ళు ఇప్పుడు పెద్ద సముద్రంలో చిన్న చెత్త మురికి నీరు తీసి కలుపుతూ ఉంటారు చూసారా? అలాగా ఆ టైప్‌లో కొంతమంది ఫ్రాడ్‌స్టర్సో లేకపోతే ఫేక్ వాళ్ళు ఉండుండొచ్చు. 20-30% అయితే ఉంటారు. కానీ అదర్ దాన్ దట్ ఒక 70% మాత్రం ఒక మంచి లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు జాగ్రత్తగా. ఏ తప్పులు చేయకుండా, ఏ ఫ్రాడ్స్ చేయకుండా మంచిగా సెటిల్ అవ్వడం కోసం. సో, అంత సింపుల్‌గా H1B పీకి పారేసి లారీలలో ఎక్కిచ్చేసి పంపించేసి H1Bని క్లోజ్ చేయడం అనేది అది జరిగే పని కాదు. ఏంటంటే ఇవన్నీ జస్ట్ డిస్కషన్స్‌కి బావుంటాయి. సో, ఎవరో ఒకళ్ళిద్దరు నిన్న కామెంట్ పెట్టారు. "ఏం నువ్వు పాజిటివ్ న్యూస్ ఏం చెప్పవా?" అంటే నేను న్యూస్ ఏం రాయను. నేనేమి క్రియేట్ చేయను. నేను అమెరికా ప్రెసిడెంట్‌ని కాదు గానీ, జరిగేటువంటి వార్తలే అందరూ డిస్కస్ చేసుకుంటారు. అదే నేను కూడా చెప్తా. కాకపోతే ఏంటంటే డీటెయిల్‌గా కాస్త అనాలిసిస్ చేసి పాజిటివ్‌గా చెప్తా అనమాట. నెగెటివ్‌గా నేను ఏది చెప్పను. ఓకే. సో, ఇంక ఇవాళ మన టాపిక్‌లోకెళ్ళి మన ఛానల్ కానీ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. టెక్సాస్‌కి సంబంధించిన మన కాంగ్రెస్‌మెన్ చిప్ రాయ్ అని ఆయన ఒక బిల్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ బిల్ ఇంట్రొడ్యూస్ కాలేదు. పాస్ కాలేదు. ఏమీ జరగలేదు. జస్ట్ హి ఈజ్ ప్లానింగ్ టు ఇంట్రొడ్యూస్ అనేటువంటి న్యూస్ ఒక పాడ్‌కాస్ట్‌లో అతను చెప్పటం జరిగింది. అయితే ఆయన ఏం బిల్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాడు అంటే మొత్తం టోటల్ ఇమిగ్రేషన్ ఫ్రీజ్. టోటల్ ఇమిగ్రేషన్ అది ఏదన్నా గానియండి. ఎనీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ H1 గాని, F1 గాని, J1 గాని, L1 గాని రిగార్డ్‌లెస్ ఆఫ్ ఇండియా గాని, లేకపోతే ఇంకో కంట్రీ గాని ఫారెన్ రిలేటెడ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ ఫ్రీజ్ చేయాలి. చేసి ఉన్న ఇమిగ్రేషన్‌ని ఫస్ట్ అసలు ఎలా సార్ట్ ఔట్ చేయాలి? ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎలా మనం నెక్స్ట్ ఫర్దర్‌గా అంటే మన కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోకుండా ఈ ఇమిగ్రేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళ వల్ల ఇటు వీళ్ళకి నష్టం జరగకుండా ఎలాగ స్టెప్స్ తీసుకోవాలి అనేది ఫస్ట్ మనం సార్ట్ ఔట్ చేద్దాము. చేసిన తర్వాత దెన్ మళ్ళీ రీఓపెన్ చేద్దాం. అంటే ఇది ఫ్రీజ్ అనమాట. జస్ట్ ఇమిగ్రేషన్ ఫ్రీజ్. అంటే ఒకవేళ గనక ఈ బిల్ పాస్ అవుతే నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ద లైన్ H1లు గాని, F1లు గాని ఎట్సెట్రా విజిటర్స్ గాని వాటెవర్ ఇట్ ఈస్ టోటల్ ఇమిగ్రేషన్ ఫ్రీజ్. సో, అది చెయ్యాలని చెప్పి అతను బిల్ ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆయన చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి H1 మీద చాలా మంది వస్తున్నారు. లోకల్ వాళ్ళకి జాబులు రావట్లేదని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. అసలు ఆ H1 రిఫార్మ్స్‌ని ఏం చేయాలి? ఎట్లా కంట్రోల్ చేయాలి? వచ్చే వాళ్ళకి జాబులు ఎవరిని తీసుకురావాలి? ఎవరిని తీసుకురావద్దు? ఎవరిని అలో చేయాలి? ఎవరిని అలో చేయకూడదు? అనేది ఒక ప్రాపర్ రూల్ క్రియేట్ చేయాలి. తర్వాత స్టూడెంట్స్ ఉన్నారు. ఓపీటీ మీద స్టెమ్ ఓపీటీ మీద వస్తున్నారు. వాళ్ళకంటూ ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ రూల్స్, గైడ్‌లైన్స్ అని క్రియేట్ చేయాలి. ఉన్న వాళ్ళని ఏం చేయాలి? ఉన్న వాళ్ళకి జాబులు వస్తున్నాయా? పోతున్నాయా? లేకపోతే ఇక్కడ ఉండటం వల్ల వీళ్ళ వల్ల మన వాళ్ళకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అలాగా తర్వాత ఇప్పుడు ఈ వేరే వీసాలు ఉన్నాయి కదా! ఈ మన J1 వీసాలనో లేకపోతే ఈ ప్రొఫెసర్‌లను తీసుకొచ్చే H1 వీసాలు, క్యాప్ ఎగ్జామ్ట్ వీసాలు వీటన్నిటి వల్ల ఏంటంటే ఫర్దర్ డౌన్ ద లైన్ నెక్స్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ తోటి సెటిల్ అయిపోతున్నారు. సో, అంటే సిటిజన్‌షిప్‌లో అయిపోతున్నారు. అంటే మోర్ ఆర్ లెస్ వీళ్ళంతా మన అమెరికన్స్‌కి లోకల్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అమెరికన్స్‌కి కాంపిటీషన్ అవుతున్నారు. వాళ్ళకి జాబులు రావట్లేదు. ఈ చీప్ లేబర్ వల్ల వీళ్ళందరికీ జాబులు వస్తున్నాయి. కాబట్టి పెద్ద కంపెనీస్ కూడా వీళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నాయి గానీ, అసలు మన లోకల్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవట్లేదు. అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఇమిగ్రేషన్‌ని ఫ్రీజ్ చేసి అసలు ఫర్దర్ డౌన్ ద లైన్ ప్లాన్ చేసి ఏంటి నెక్స్ట్ వీళ్ళ గ్రీన్ కార్డ్స్ ఇవ్వాలా వద్దా? కట్ చేయాలా? లేకపోతే సిటిజన్‌షిప్ ఇవ్వాలా వద్దా? లేకపోతే పుట్టిన పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇవ్వాలా వద్దా? వీటన్నిటి మీద ఒక డెసిషన్ తీసుకొని ఒక రూల్ అనేది పర్ఫెక్ట్ పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్ ఓపెన్ చేసి దాని ప్రకారం ఫాలో అవుదాం అనేటువంటిది ఆ బిల్లు ఆయన ప్లాన్ చేద్దామని ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాడు అనమాట. అది ఇంకా ఇంట్రొడ్యూస్ అవ్వలేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ అవ్వాలి, కాంగ్రెస్లో పాస్ అవ్వాలి, తర్వాత సెనేట్లో పాస్ అవ్వాలి, తర్వాత ట్రంప్ సైన్ చేయాలి, అది లా అవ్వాలి. అంటే సింపుల్గా ఓవర్ నైట్ నైట్ అయ్యేది కాదు. దీనికి కూడా వాళ్ళకి కొంత వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కంపెనీస్ ఆబ్వియస్లీ H1 మీద డిపెండెంట్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంత సింపుల్గా మీరు బిల్ ఇంట్రడ్యూస్ చేసి ఇమిగ్రేషన్ ఆపేస్తే గనక యుఎస్ ఎకనమీ దెబ్బతింటది అని చెప్పేసి వాళ్ళ అంటే ట్రంప్ పార్టీ రిలేటెడ్ ఎంపీస్ కూడా అతనికి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు అనమాట. సో ఇది చిప్ రాయ్ ప్లాన్ అనమాట. సో ఇంకొక సేమ్ వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఉమెన్ మెర్జోరీ టైలర్ గ్రీన్ అనేటువంటి ఆమె ఇప్పుడు ఇదే బాగా హైలైట్ న్యూస్ లో ఒక 2 days నుంచి రచ్చగా హైలైట్ అయితే అవుతుంది. యాక్చువల్ గా ఆమె అసలు H1B వీసా ప్రోగ్రామ్ అని కంప్లీట్ గా అసలు H1A తీసేసేయాలి అని చెప్పేసి ఆమె ప్రపోజల్ ఆమె బిల్లు పెడదామనేసి, అంటే ఇంకా బిల్లు పెట్టలేదు, పాస్ అవ్వలేదు, ఇది కేవలం జస్ట్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తాము అని మాత్రమే చెప్పారు. ఎందుకంటే ఆమె ఇమిగ్రేషన్ కి చాలా అగైనెస్ట్, ఆమె చాలా సీరియస్ గా కంపల్సరీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆమె H1B వల్ల లోకల్స్ కి జాబ్స్ కంపల్సరీ రాకుండా పోతున్నాయి అనేది ఆమె ప్లాన్ అనమాట. ఈమె బిల్లులో ఈమె ప్లాన్స్ ఏంటి అంటే H1B ఫేజ్ అవుట్ స్లోగా, అంటే ఒక పర్టికులర్ ఫేజ్ ప్రకారము H1Bని కంప్లీట్ ఎలిమినేట్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వార్టర్ కి నెక్స్ట్ క్వార్టర్ కి అట్లా ఇంకా వచ్చే వీసాలు ఏమన్నా ప్రాసెస్ లో ఉన్నవి ఇచ్చుకుంటా వెళ్ళడము, ఇంకా అసలు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నో మోర్ H1B. సో ఇంకా ఎవరన్నా కానీ H1B మీద అసలు అమెరికాకి రావటానికి వీల్లేదు. సో అది ఈమె ప్లాన్ అనమాట. తర్వాత ఒక 10,000 H1B వీసాస్ మాత్రమే. ఆ 10,000 వీసాస్ కూడా ఎవరికి అంటే హైలీ ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకి ఏమైనా స్కిల్ కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, ఈ పర్టికులర్ స్కిల్ వీళ్ళకి లేదు అంటే ఆ స్కిల్ మీద ఎవరన్నా బయట నుంచి, అంటే ఇది ఓన్లీ ఇండియన్స్ అని కాదు కానీ బట్ ఎవరికైనా వరల్డ్ వైడ్ ఆమె చెప్పేది ఏంటంటే ఆ పర్టికులర్ స్కిల్ ఉన్న వాళ్ళని అమెరికా తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ H1B ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో ఆ పర్టికులర్ పర్సన్ కి, ఇప్పుడు జనరల్ రూల్ ప్రకారం 3 years, తర్వాత 3 years తర్వాత మనం I-140 అప్లై చేసుకొని ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ ఉంటున్నారు కదా అందరూ జనరల్ గా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ 6 years అయిపోయింది కదా, ఇంకా నో మోర్ ఎక్స్టెన్షన్స్, అంతే కథం అయిపోయింది. 6 years అయిపోయింది, యూ హ్యావ్ టు గో బ్యాక్ అనమాట. గ్రీన్ కార్డ్ పాత్వే లేదు, తర్వాత సిటిజన్షిప్ పాత్వే అనేది ఉండకూడదు. అంటే టెంపరరీ వర్కర్స్ లాగా అనమాట. యాక్చువల్ గా దుబాయ్ కానీ లేకపోతే సౌదీలో కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఉండదు అక్కడ. మనం 30 ఏళ్ళున్నా 40 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా ఉద్యోగం ఉండాలి, దానికి వీసా ఉండాలి, ఉంటేనే అక్కడ ఉండాలన్నమాట. లేదా విజిట్ వీసా మీద వెళ్ళి వెనక్కి రావాలి. సో ఆ కంట్రీలో సెటిల్ అయిపోతాము ఇల్లులు కొనుక్కొని అనేది ఉండదు. ఏ ఇమిగ్రెంట్ అయినా సరే అక్కడ ఉన్న బార్న్ అండ్ బ్రాటప్ వాళ్ళు తప్ప, అదర్ దెన్ దట్ ఇప్పుడు ఇండియా వాళ్ళు చాలా మంది దుబాయ్లో ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఉంటారు లైఫ్ లాంగ్ ఉన్నా సరే వీసా మీదే ఉండాలి, ఇండియన్ పాస్పోర్ట్ వీసా మీదే ఉండాలి. ఎప్పుడైనా సరే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే తప్ప కంట్రీలో సెటిల్ కావటం అనేది ఉండదు అనమాట. అలాగా ఇప్పుడు ఈమె బిల్లులో కూడా ఏంటంటే H1B మీద ఈ 10,000 అప్లికేషన్స్ మాత్రమే H1B మీద వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలా, లేకపోతే జాబ్ చేసుకుంటారా, లేకపోతే ఇంకోటి చేసుకుంటారా, ఆ పర్టికులర్ వెరీ హైలీ టాలెంటెడ్ పీపుల్ని మాత్రమే, సంవత్సరానికి 10,000 మందిని, తర్వాత వాళ్ళ ఆ పర్టికులర్ 1 year ఇస్తారా, 2 years ఇస్తారా, 3 years తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి, ఉండటానికి వీల్లేదు, గ్రీన్ కార్డ్ రాదు, సిటిజన్షిప్ రాదు. సో అది ఈమె ప్లాన్ అనమాట. ఇప్పుడు ఈమె చెప్పేది కూడా ఏంటంటే యాక్చువల్ గా చాలా పెద్ద కంపెనీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే ఈ H1 రిలేటెడ్ వాళ్ళని తీసుకొచ్చి దాన్ని మిస్యూజ్ చేసి, బిగ్ కంపెనీస్ అయితే కనుక చీప్ శాలరీ ఇచ్చేసి వాళ్ళని తీసుకొస్తున్నారు లోకల్ వాళ్ళని, మనకి ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా పోతుంది. సో అన్ని కంపెనీస్ కూడా H1 మీదనే డిపెండెంట్ అవుతున్నాయి. పెద్ద జాబులకి, చిన్న జాబులకి, ఏ జాబులైనా సరే అసలు లోకల్ వాళ్ళని తీసుకోవాలన్న థాట్ అసలు ఈ కంపెనీస్ కి రావట్లేదు అని ఆమె చెప్తుంది అనమాట. సో అయితే ఈ పర్టికులర్ బిల్ వచ్చేసి ఆమె చాలా సీరియస్ గా ఉంది ఇంట్రడ్యూస్ చేయడానికి. డెఫినెట్ గా నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్తుంది. సో అగైన్ ఈ బిల్లు కూడా సేమ్ ప్రాసెసే. ఓకే, అయితే ఆ పర్టికులర్ చిప్రాయ్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పాడు అనమాట. ఆ బిల్ ఏమో అసలు ఇమిగ్రేషన్ ఫ్రీజ్ కంప్లీట్. ఇప్పుడు ఈ బిల్లు ఈమె అనుకున్నది ఏంటంటే అసలు H1BA లేకుండా చేస్తుంది, కంప్లీట్ H1B ఎలిమినేషన్ అనమాట. సో అంటే ఈ 2 సీరియస్ బిల్లులు. అయితే ఈ పర్టికులర్ ఈమెకి టైలర్ కి వాళ్ళ పార్టీలోనే చాలా వ్యతిరేకత ఉంది. సడన్ గా H1 అనేది లేకుండా చేస్తే
ఇప్పుడు మరి ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా, ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా తెలియదు కానీ ఎకనమీ డౌన్ అవుతుంది. అసలు మనం ఇమిగ్రేషన్ మీద డిపెండ్ అవ్వకుండా మనం బతకలేము. ఫారెన్ టాలెంట్ లేకుండా మన కంపెనీస్ నడవవు, కంపెనీస్ క్లోజ్ అవుతాయి. ఇక ఇప్పుడు ఈ జాబులన్నీ మళ్ళీ ఆబ్వియస్‌గా ఇప్పుడు యూఎస్‌లో H1 లేదండి. టెక్‌లో ఎవరు రావట్లేదు అనుకోండి. ఏమవుతది కంపెనీస్ అన్నీ కూడా లోకల్ వాళ్ళకి అంతంత సాలరీ ఇచ్చి పెట్టుకోకుండా ఏమవుతాయంటే స్లోగా మూవ్ అయిపోతాయి. ఇప్పుడు మన ఆఫ్‌షోర్‌కి వెళ్ళిపోతాయి. ఆఫ్‌షోర్‌లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్‌లన్నీ బయటకి ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు వియత్నాం అనో, లేకపోతే ఇండియా, లేకపోతే శ్రీలంక, లేకపోతే ఇట్లా కంట్రీలు దాటి వెళ్ళిపోయినాయి అనుకోండి. అప్పుడు వీళ్ళ బిజినెస్ అంతా పడిపోతది. ఐటీ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయకుండా ఉండరు కదా! ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతుంది. అది కూడా డెవలప్ చేసుకోవాల్సిందే. కాబట్టి అక్కడ లోకల్‌గా ఎక్కువ మందిని తీసుకోకుండా బయట నుంచి రిసోర్స్‌ని తీసుకొని పని చేపించుకుంటారు. సో, దానివల్ల ఏంటంటే బయట దేశాలలో ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరుగుతది. బట్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం స్టిల్ జాబ్‌లయితే రావు. అందుకని చెప్పేండంటే వాళ్ళల్లో వాళ్ళకే వ్యతిరేకత ఉంది. ఈ బిల్లు అంత పెద్ద చెప్పుని మన కంట్రీ ఎకానమీకి మంచి యూజ్ అయ్యే బిల్ అయితే కాదు అని చెప్పి. సో, ఇక వాళ్ళల్లో వాళ్ళు మరి ఎంతవరకు అది పాస్ అవుతది? ఒకవేళ ఆమె ఇంట్రడ్యూస్ చేస్తదా? చేయదా? చేస్తే పాస్ అవుతదా? అవ్వదా? కాంగ్రెస్‌లో పాస్ అవ్వాలి. అగైన్ సెనేట్‌లో పాస్ అవ్వాలి. తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ సైన్ చేయాలి. బిల్ అవ్వాలి. ఈ కథలో నీతి ఏంటంటే H1B మీద మాత్రం అందరూ చాలా గుర్రుగా ఉన్నారు. బట్ డౌన్ ద లైన్ H1Bకి మాత్రం కొంత కష్టాలైతే డెఫినిట్‌గా తప్పవు. ఎందుకంటే ఇంత సీరియస్‌గా, ఇంత ఓపెన్‌గా క్రాక్ డౌన్ జరుగుతుంటే ఏ కంపెనీస్ అయినా గానీ ముందుకొచ్చి H1B వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలంటే కొంచెం భయపడతాయి. గవర్నమెంట్ తోటి ఎందుకొచ్చిన తలనొప్పి అని. H1Bకి కొంత గడ్డు కాలం డెఫినిట్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది గానీ, బట్ ఎవరికైనా జాబులుంటే మాత్రం నో ప్రాబ్లమ్. ఈ బిల్స్ అంత ఈజీగా, అంత సింపుల్‌గా పాస్ అయిపోయి ఓవర్‌నైట్ H1Bని తీసేసే సీన్ అయితే లేదు. మీరెవరు టెన్షన్ ఏం పడకండి. ప్రశాంతంగా ఉండండి. కాకపోతే మాత్రం ఓవర్ హెడ్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఎందుకంటే పొరపాటున H1 గనక బాగా కంట్రోల్ అయింది అంటే ఏమన్నా మనకు ఓవర్ హెడ్స్ ఉండి ఇప్పుడు లే ఆఫ్స్ జరుగుతున్నాయి. జాబ్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి కొంత ఎంతవరకు ఏదైనా ఫైనాన్షియల్‌గా కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.